Hi friends, welcome to ZPHS School Rampivalsa. Today topic is Story of Tenses Part 8. ఇప్పటి వరకు గత 7 వీడియోల్లో టెన్స్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రతి టెన్స్ యొక్క బేసిక్ యూజ్ ఏంటో తెలుసుకుంటే మన నిజ జీవితంలో వాటిని చక్కగా ఉపయోగించవచ్చు. మరి ఈరోజు ఈ 12 టెన్సెస్లో మొదటి టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ యొక్క బేసిక్ యూజ్ ఏంటో తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, స్నేహని అడుగుదాం. స్నేహ, ఈ సింపుల్ ప్రెజెంట్ యొక్క బేసిక్ యూజ్ ఏంటో చెప్తావా? తప్పకుండా. 3 కాలాల్లో జరిగేటటువంటి విషయాలను తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ను ఉపయోగిస్తాం. మరి ఏ విషయాలు ఈ 3 కాలాల్లో జరిగే పరిధిలోకి వస్తాయో చెప్పగలవా? ఓకే, ష్యూర్. జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ట్రూత్స్, క్యారెక్టర్స్ ఆర్ ఎబిలిటీస్, హ్యాబిట్స్, టైం టేబుల్ ప్రకారం జరిగేవి ఎక్సెట్రా. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పరిధిలోకి జనరల్గా వస్తాయి. ఈ టెన్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తావా? ఓకే, ష్యూర్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, ద వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius, థింగ్స్ ఫాల్ టు ద గ్రౌండ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్, హీ బిహేవ్స్ వెల్, హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, he helps others, my mother takes tea in the morning every day, I go to school every day, I go to temple on Sundays, the bus arrives at 5 a.m, the school begins at 9 o'clock. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండే వాక్యాలు ఏ విధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చో తెలుసుకుంటే బాగుంటుంది కదా? తప్పకుండా. దీని గురించి మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.